పిన్ని. హాయ్ తులసి. ఏం చేస్తున్నావు? బోటి ఫ్రై చేస్తున్నాను. ఏందో మసాలా వేసినావు? మసాలా వచ్చేసి దీంట్లో అల్లము, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, చెక్క లవంగాలు, మిరియాలు అన్నీ మిక్సీడా? అన్నీ మిక్స్ చేసి మసాలా ఫ్రై చేస్తున్నా. అవును పిన్ని, టమోటాలు అవేం వేయలేదే? టమోటాలు వేయలేదు. ఇట్లా చేస్తేనే బాగా ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవరు. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, తిని చూడండి ఎలా ఉంటుందో చెప్పండి. పసుపు. అదేంటి పిన్ని, మళ్ళీ మిరప్పొడి వేసినావా? అవును, అప్పుడు పచ్చిమిర్చి వేసినాము, కొంచెం మిరపపొడి వేస్తే ఇంకా కొంచెం కలర్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే ఓకే. కొంచెం సాల్ట్. ఇది బోటి ముందే పెట్టుకున్నావు పిన్ని అక్కడికి? అవును, ముందే. ఫస్ట్ వచ్చేసి బోటీలో మనం కడుక్కుంటాం కదా, ఆ బోటీ దాంట్లో మళ్ళీ మనము నీళ్లు వేయాల్సిన పని లేదనమాట. ఆ బోటీలోనే అవి నీళ్లు ఊరుతాయి. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కొంచెం మిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడకనివ్వాలి. బాగా 10 విజిల్ వచ్చిన తర్వాత మనం దించేసి మళ్ళీ 2 సార్లు కడిగి బాగా పిండేసి మళ్ళీ ఈ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఆ వాటర్ అంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. వేడి వేడి బోటీ ఫ్రై రెడీ. ఓకే.